హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు కొంచెమైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ మార్నింగ్ మా అమ్మాయి టిఫిన్ బాక్స్లోకి క్యాబేజ్ పెసరపప్పు కర్రీ అయితే చేసేసి ఇచ్చేసానండి, కొంచెం మసాలాలు వేసి. అండ్ దాంతోపాటు రసం బాగుంటుంది కదా కాంబినేషన్. అండ్ నాకు ఒక చిన్న పని ఉంటే బయటకు వెళ్ళి వచ్చాను. సో ఇప్పుడు కొంచెం లేట్గా రసం పెట్టుకుంటున్నాను అనమాట. లంచ్ టైం ఆల్మోస్ట్ అయ్యింది. సో రసం నేను చాలా క్విక్గా పెట్టేసే రెసిపీ వాళ్ళు చూపెడతానండి. మామూలుగా రసం అంటే మన అందరం టొమాటోస్ కొంచెం బాయిల్ చేసి దాని తర్వాత విడిగా తాలింపేసి ఇవన్నీ చేస్తాం కదా. నేను హడావిడిగా ఉన్నప్పుడు మాత్రం ఈ క్విక్గా ఫస్ట్ తాలింపేసేస్తాను. తాలింపులో మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి వేసాము అంటే ఆ ఫ్లేవరే వేరే లెవెల్లో ఉంటుందండి. సో అదంతా వేసేసి తాలింపేసినాక కట్ చేసుకున్న టొమాటోస్ వేసి కొంచెం మగ్గిపోయినాక వాటర్ పోసి చింతపండు పులుసు వేసుకుంటాను. అండ్ చింతపండు పులుసు నేను పులుసులాగా చెయ్యనండి. యాక్చువల్లీ చింతపండు కొంచెం వామ్ వాటర్లో సోక్ చేసేసి పెడతాను. ఇది ఆల్మోస్ట్ 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది గ్లాస్ కంటైనర్లో మీరు స్టోర్ చేసుకుంటే. ముందు చింతపండులు ఒకసారి వాష్ చేసేసుకొని వామ్ వాటర్ పోసేసి అది నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చినాక అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వామ్ వాటర్ యాడ్ చేసుకొని మీరు చింతపండు పులుసు స్క్వీజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే పెద్ద వర్క్లోడ్ పెరగదండి. లేకపోతే చింతపండు పులుసు చేయటం అంటే నాకు అది పెద్ద ప్రాబ్లం, పెద్ద పనిలాగా అనిపిస్తుంది. దాన్ని బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసి ఇదంతా ఒక పూటంతా ఆ పనితో వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది నాకు. అందుకని నేను ఇంకా ఇలా ఫాలో అయిపోతున్నాను. అండ్ మాకు పూణేలో మళ్ళీ చల్లగా మొదలైందండి. అసలు దోశ పిండి పులవట్లేదు. అందుకని తీసుకొచ్చి ఎండలో పెట్టాను. చూస్తాను ఈవినింగ్ అయినా పులుస్తుందో లేదో అనేసి. అండ్ ఇందాక టొమాటోస్ వేసాను కదండి, కొంచెం మగ్గిపోయినాయి. సాల్ట్ వేసిన వెంటనే 5 minutesలో మగ్గిపోతుంది కదా టొమాటో. ఇప్పుడు వాటర్ వేసేసుకొని చింతపండు పల్ప్ వేసేసుకొని రసం పౌడర్ వేసేసుకుంటాను. జస్ట్ 15 minutesలో మనకు రసం అయిపోతుందండి ఇలా చేసాము అంటే. ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు ఈ రెసిపీ ఇట్లా ట్రై చేయండి. రసం చాలా ఈజీగా సింపుల్గా ఫ్లేవర్ఫుల్ రసం అయితే రెడీ. అండ్ ఈ ప్లాంటర్ గురించి మన వ్యూవర్స్ చాలామంది అడుగుతున్నారండి. ఈ ప్లాంటర్ నేను యాక్చువల్లీ ఇది నాకు గిఫ్ట్ లాగా వచ్చింది. కానీ సిమిలర్ ప్లాంటర్స్ నేను అమెజాన్లో లింక్ చూశానండి. ఆ ప్లాంటర్స్ ఏంటి అంటే నేను లింక్ ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్ బాక్స్లో, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇది సెట్ ఆఫ్ 3 ఇలా వచ్చినాయండి. వచ్చాను యాక్చువల్లీ ఏంటి అంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు టచ్ చేద్దాము ఇవాళ అనేసి. డైరెక్ట్లీ ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తే కొంచెం క్లారిటీ వస్తుంది కదా అన్నట్టు చెప్దాము అనేసి వచ్చాను. ఫస్ట్ క్వశ్చన్ మీరు చాలా రిపీటెడ్లీ మోస్ట్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే నా దగ్గర ఉన్న విష్ణుమూర్తి విగ్రహం గురించి అడుగుతున్నారండి. అది విష్ణుమూర్తి విగ్రహమా లేకపోతే వెంకటేశ్వర స్వామి విగ్రహమా అన్నారు. అది విష్ణుమూర్తి విగ్రహం అండి. యాక్చువల్లీ అది 16 inches ఉంది హైట్ గురించి కూడా అడిగారు కాబట్టి స్పెసిఫై చేస్తున్నాను. 16 inches హైట్ ఉంది. అండ్ విగ్రహం మాత్రం 5 to 5.5 అంత అప్రాక్సిమేట్లీ అంత వెయిట్ అయితే ఉందండి. 5 kgs వెయిట్ ఉంది. చాలా బరువుగా ఉంటుంది విగ్రహము. అండ్ ఆల్సో కృష్ణుడి విగ్రహం గురించి కూడా చాలా క్వైరీస్ వచ్చినాయండి. కృష్ణుడి విగ్రహము, విష్ణుమూర్తి విగ్రహము ఈ 2 నేను అజ్మేర్ రాజస్థాన్లో ఉన్నప్పుడు ఒక ఎగ్జిబిషన్ పెట్టారండి, అక్కడ కొనుక్కున్నాను. సో నేను షాప్ నెంబర్ అయినా ప్రొవైడ్ చేయండి, కాంటాక్ట్ అయినా ఇవ్వండి అంటున్నారు. ఇంపాసిబుల్ అండి, అది ఒక ఎగ్జిబిషన్లో పెట్టారు. సో దెర్ ఇస్ నో విచ్ వే ఐ కెన్ గివ్ యూ ద డీటెయిల్స్ ఆఫ్ ద షాప్ ఆర్ వాళ్ళు ఎవరో కూడా నాకు ఐడియా లేదు. వాళ్ళు ఎంపీ నుంచి వచ్చి ఎగ్జిబిషన్లో పెట్టారు. సో దెర్ ఈస్ నో కమ్యూనికేషన్ ఆర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ షాప్. అందుకని నేను ఏం ప్రొవైడ్ చేయలేను. ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్. కమింగ్ టు ద డ్రావర్స్, నా కిచెన్లో కౌంటర్ టాప్ మీద రెడ్ కలర్ డ్రావర్ అది పెట్టాను కదండి, డెకరేటివ్ థింగ్. దాని డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇది కూడా నేను రాజస్థాన్లో కొనుక్కున్నానండి. రాజస్థాన్ ఈజ్ ద హబ్ ఫర్ హోమ్ డెకార్ లవర్స్. అక్కడ ఫర్నిచర్ ఇట్లాంటి డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగుంటాయండి.
సో అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు కొంచెం ఎక్స్క్లూజివ్ పీసెస్ అనేవి నేను అక్కడి నుంచి పికప్ చేశాను. అండ్ ఆ డీటెయిల్స్ అయితే ఆ డ్రా టైప్లో సిమిలర్ ప్రోడక్ట్ది నేను మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్లో ఉంది, అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ప్రతి ప్రోడక్ట్కి లింక్ అన్నది ప్రొవైడ్ చేయలేకపోతున్నాము. బికాస్ కొన్ని షాప్ నుంచి తెస్తాము, లోకల్ మార్కెట్ నుంచి, కొన్ని ఎగ్జిబిషన్స్లో కొంటాము. సో అన్నిటికీ లింక్ అన్నది అయితే కొంచెం కష్టం అవుతుంది. కానీ ఉన్న ప్రతి ఐటెంకి లింక్ నేను మోస్ట్లీ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఏదైనా ప్రోడక్ట్ అడిగితే నేను చెక్ చేసి ఆ లింక్ మీకు కామెంట్లో పెట్టేస్తున్నాను. అండ్ ఆల్సో అది డిస్క్రిప్షన్లో యాడ్ చేసేస్తున్నాను. సో ఒక్కసారి డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ద లింక్ ఓవర్ దే, నాకు మీరు కామెంట్ చేయొచ్చు, నేను చెక్ చేస్తాను. అమెజాన్లో సిమిలర్ ప్రోడక్ట్ ఉంటే ఐ కాపీ దట్ లింక్ అండ్ గివ్ ఇట్ టు యూ. సో ఇది చెప్దాము అనేసి నేను ఇవాళ ఫేస్ టు ఫేస్ రావాల్సి వచ్చిందండి. బికాజ్ మీరు చాలా ఇంట్రెస్ట్తో అడుగుతున్నారు అండ్ నేనేమో డీటెయిల్స్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాను. సో ఐ థాట్ ఐ టాక్ టు యూ ఇన్ పర్సన్ అనేసి ఇవాళ వచ్చాను. అండ్ మీరిచ్చే మోటివేషన్ మాత్రం ఇట్స్ లైక్ బియాండ్ అండి. చాలా పాజిటివ్గా కామెంట్ చేస్తారు. మనకున్న చిన్న ఫ్యామిలీనే కానీ నా యూట్యూబ్ ఫ్యామిలీ చాలా పాజిటివ్గా తీసుకుంటారు. ఏ టాపిక్ మాట్లాడినా చాలా పాజిటివ్గా తీసుకుంటారండి. సో మీ మోటివేషన్ అండ్ మీ పాజిటివ్ యాటిట్యూడ్ ఐ థింక్ ఇట్స్ రబ్బింగ్ ఆన్ మీ. అండ్ నేను బెటర్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయిందండి. సో పొద్దున పెట్టిన పిండి అంటే లంచ్ టైం ఆ టైంలో పెట్టిన పిండి దాన్ని లోపలికి తీసుకొద్దాం, ఏమన్నా రైజ్ అయిందేమో అన్న చిన్న హోప్తో ఓపెన్ చేశాను. బట్ అస్సలు పిండి ఎలా ఉందో అలానే ఉందండి. పొంగటం లేదు, రైజ్ అవ్వటం కూడా లేదు, స్లైట్గా కూడా రైజ్ అవ్వలేదు. అసలు టెంపరేచర్స్ ఎంత ఫ్లక్చువేట్ అవుతున్నాయి అంటే, అంతకు ముందేమో విపరీతంగా చలిగా ఉంది పూణేలో. లాస్ట్ వీక్ అంతా ఎంత వేడిగా ఉందంటే మళ్ళీ సమ్మర్ ఏమైనా స్టార్ట్ అయిపోతుందా అన్నట్టు ఉంది. అండ్ మళ్ళీ మొన్న సండే నుంచి సడన్గా టెంపరేచర్స్ డ్రాప్ అవుతున్నాయి. సో ఎప్పుడు వింటర్ ఉంటుందో ఎప్పుడు సమ్మర్ ఉంటుందో అర్థం కానట్టుగా ఉందండి క్లైమేట్. అండ్ ఇవాళ ఏంటి అంటే ఈ స్నేక్ ప్లాంట్ ఏదైతే పెడతానో ఈ ప్లాంటర్ టెరకోటా ప్లాంటర్ అండి. ఇది నేను తెచ్చి కూడా ఆల్మోస్ట్ 6-7 months అయిపోయినట్టు ఉంది. సో దీని మీద పెట్టుకుంటాను. ఇది కొంచెం డస్టీగా అయిపోయింది. దీన్ని క్లాత్తో క్లీన్ చేసినా అంత మురికి ఏమన్నా పోతుందేమో కానీ ఆ లుక్ రాదండి. అందుకని నేను బయటకు తీసుకొచ్చేసి నీట్గా వాష్ చేసేస్తున్నాను. టెరకోటా థింగ్స్ ఈజీ టు మెయింటైన్ అండి. చక్కగా వాటర్ పోసేసి క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ వాటి మీద వాటర్ పడినప్పుడు ఆ స్మెల్ వస్తుంది చూడండి. నాకైతే అసలు ఆ స్మెల్ ఎంత సూథింగ్గా, ఆ రస్టిక్ స్మెల్ ఆఫ్ మడ్ ఎంత బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి ఆ స్మెల్ ఇష్టమో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. నాకైతే ఆ స్మెల్ చాలా ఇష్టము. మట్టి మీద నీళ్లు పడితే వచ్చే ఆ ఫ్రేగ్రెన్స్ దట్ ఈస్ బియాండ్ అనిపిస్తుంది నాకు. సో అవంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. అండ్ మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారు ఈ టర్టిల్ వైన్ ఎలా పెట్టాను అనేసి. సో దీన్ని మామూలుగా పోర్సిలిన్ పాట్స్ ఉంటాయి కదండి, నార్మల్ ప్లాస్టిక్ ప్లాంటర్లో పెట్టి ఆ ప్లాంటర్ని ఈ పోర్సిలిన్ పాట్లో పెట్టేశాను. వాటరింగ్ చేసేటప్పుడు మాత్రం తీసి వాటర్ చేసి కొంచెం సేపు బయట ఉంచి అప్పుడు లోపల పెట్టుకుంటాను. ఎందుకంటే కింద టీవీ ఉంది అండ్ అదంతా వుడెన్ షెల్ఫ్ కదా, కొంచెం వాటర్ ఏమన్నా లీక్ అయింది అంటే అది పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కిచెన్లోకి వచ్చి మా అమ్మాయి స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక్కొక్కసారి స్కూల్ నుంచి రావటమే ఆకలి మీద వస్తారు పిల్లలు. ఒక్కొక్కసారి వాళ్ళు ఎందుకో ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు కొంచెం సేపు వదిలేసి వాళ్ళకి ఎప్పుడు ఆకలి వేస్తుంది అంటే అప్పుడు చేయటం ఈజ్ బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వచ్చిన వెంటనే కూర్చొని తినేసి ఒక పని అయిపోతుంది అన్నట్టు ఉండలేం కదా. అందుకని కాసేపు వదిలేసానండి. ఇప్పుడు ఇంకా స్నాక్ అయితే చేస్తున్నాను. స్నాక్కి ఇవాళ ఏమీ లేవండి. సో ఇడ్లీ పిండి ఉంది, దాంతో దిబ్బరొట్టలాగే వేసేసి దాన్ని కొంచెం హెల్తీగా చేయటానికి అనేసి పైనుంచి గ్రేట్ చేసిన క్యారెట్ వేసేసి
మార్చిన కారం ఉంది ఇంట్లో, అమ్మ చేసింది అప్పుడు. సో ఆ కారం పైనుంచి స్ప్రింకిల్ చేస్తాను. సింపుల్ రెసిపీస్ ఉంటాయండి. ఎస్పెషలీ మన సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా సింపుల్గా ఉంటుందండి. నేను నార్త్లో మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు దోశ అంటే వాళ్ళకి లోపల స్టఫింగ్ మసాలా దోశ, వాళ్ళకి దోశ కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే మా ఇంటికి వస్తే నేను ప్లెయిన్ దోశ విత్ 2 చట్నీలు చేసి పెడితే లోపల స్టఫింగ్ లేదా అని అడిగేవాళ్ళు. అండ్ దే వుడ్ బి సర్ప్రైజ్డ్ అనమాట. సో మేము చెప్పేవాళ్ళం ఇట్లా రోజు ఆలుగడ్డ, పన్నీర్ కూడా స్టఫింగ్ పెడుతూ ఉంటున్నారు కదా ఈ మధ్య. రోజు ఇవన్నీ వేసుకొని తినం, మేము సింపుల్గా దోశ వేసుకుంటాం, 2 చట్నీలో ఒక చట్నీనో చేసుకుంటాం తింటాము అనేసి చెప్తే వాళ్ళు దే వుడ్ వండర్ అండి, ఇంత సింపుల్గా తింటారు మీరు అనేసి. బట్ దట్ ఈస్ హౌ సౌత్ ఇండియన్ ఫుడ్ ఈజ్ ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం ఎక్కువ మసాలాలు, ఎక్కువ కుకింగ్ ప్రొసీజర్స్ ఉండవు మనవి. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా హెల్దీ ఫుడ్ తింటూ ఉంటాం మనం. సో ఇవాళ అయితే ఇట్లా సింపుల్గా స్నాక్ అయితే చేసేసాను. అండ్ మీరు కనుక ఇక్కడ వరకు నా వీడియో చూస్తున్నారు అంటే మీకు ఏదో ఒక ఆస్పెక్ట్లో అయినా కొంచెం అయినా నచ్చే ఉంటుంది కదండి. సో ఒకవేళ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ప్లీజ్ ఒక్కసారి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. సో ఇలాగా పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఏదో ఒక పని నడుస్తూనే ఉంటుందండి, చేస్తూనే ఉంటాము. మధ్యలో స్మాల్ బ్రేక్స్ తీసుకుంటాము, మీ టైం అన్నది మనం కేటాయిస్తూ ఉంటాము. హోమ్ మేకర్స్కి ఉన్న ఒకే ఒక లీవే ఏంటి అంటే మనం వీ కెన్ టేక్ సమ్ టైమ్ ఫర్ అవర్ సెల్వ్స్. వర్కింగ్ ఉమెన్కి అయితే ఆ సీన్ కూడా ఉండదండి. సో వాళ్ళు లేచింది మొదలు పనిలోనే పడి చేస్తూనే ఉంటారు. ఇట్స్ గోయింగ్ టు బీ టఫ్ ఫర్ దెమ్. బట్ దెన్ నిజంగా ఆ రెసిలియన్స్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చండి. సో దీంతో ఈ వీడియో అయితే ఇంకా కంక్లూడ్ చేసేస్తాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.